హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ గౌరి. ఈ వీడియోలో టేస్టీ, సింపుల్ అండ్ డెలిషియస్గా ప్రిపేర్ చేసుకునే పావు బాజీ చూపిస్తున్నాను చూడండి. మేకింగ్ ప్రాసెస్లో స్టెప్ 1. ఒక కుక్కర్ని తీసుకుని అందులో పీల్ ఆఫ్ చేసుకున్న ఆలూని క్యూబ్స్ లాగా కట్ చేసుకుని 1 కప్ యాడ్ చేయండి. తర్వాత హాఫ్ కప్ పీల్ చేసుకున్న క్యారెట్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుని యాడ్ చేయండి. ఇప్పుడు 8 to 10 క్యాలీఫ్లవర్ ఫ్లోరెట్స్, అలాగే హాఫ్ కప్ లేదా 1 కప్ బటానీ, పీల్ ఆఫ్ చేసుకున్న బీట్రూట్ని 8 to 10 క్యూబ్స్ దాకా యాడ్ చేయండి. బీట్రూట్ క్వాంటిటీ కొంచెం తక్కువే తీసుకోండి. బీట్రూట్ యాడ్ చేయడం వల్ల న్యాచురల్గా కలర్ వస్తుంది, కానీ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత బీట్రూట్ ఉండడం వల్ల కలర్ అనేది కొంచెంగా బ్లాక్గా చేంజ్ అవుతుంది. ఈ వెజ్జీస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత అవి మునిగేంత వరకు వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసి 5 to 8 విజిల్స్ రానివ్వండి. ఈ వెజ్జీస్ అన్నీ బాయిల్ అయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒక వుడెన్ మ్యాషర్తో దాన్ని మెత్తగా మ్యాష్ చేయండి. ఇప్పుడు స్టెప్ 2. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 3 to 4 స్పూన్స్ బటర్ యాడ్ చేయండి. ఇందులోనే హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి దాన్ని లో ఫ్లేమ్లోంచి ఒక 30 seconds వరకు సాట్ చేయండి. ఇక్కడ మీరు బటర్ ప్లేస్లో గీ అయినా యాడ్ చేయొచ్చు. జీలకర్ర షార్ట్ అవ్వడం అంటే జీలకర్ర చిట్లినప్పుడు సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వచ్చిన వెంటనే 1 కప్ ఫైనలీ చోప్డ్ ఆనియన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ లో ఫ్లేమ్లోంచి 1 by 1 యాడ్ చేయండి. తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు 2 to 3 స్లిట్స్ వేసుకున్న గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత 1 కప్ లేదా హాఫ్ కప్ టమాటోని ఫైనలీ చాప్ చేసి యాడ్ చేయండి. లో ఫ్లేమ్లోంచి 2 to 3 minutes వాటిని బాగా మగ్గనివ్వండి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు హాఫ్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం వేయించిన జీలకర్ర పొడి, అలాగే కొంచెం చిల్లీ పౌడర్ని యాడ్ చేయండి. అన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అందులోనే 2 స్పూన్స్ పావుబాజీ మసాలాని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. మీకు కావాలి అనుకుంటే ఇంకో స్పూన్ పావుబాజీ మసాలా కూడా యాడ్ చేయొచ్చు. ఈ మసాలాస్ అన్నీ మనం 1 by 1 యాడ్ చేసి హై ఫ్లేమ్లోంచి మిక్స్ చేస్తే త్వరగా మాడిపోతాయి. అందుకని లో ఫ్లేమ్లోంచి మిక్స్ చేయమని చెప్పాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి అన్నిటినీ బాగా మిక్స్ చేయండి. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేయండి. మళ్ళీ ఇదేంటని చూస్తున్నారా, మనం ముందుగా బాయిల్ చేసి మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకున్న వెజ్ మిక్చర్. ఈ వెజ్ మిక్చర్లో మనం ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు ఈ వెజ్ మిక్చర్ అంతా మనం ప్రిపేర్ చేసుకుంటున్న టమాటో ఆనియన్ మిక్చర్లో యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత మనకి కసూరి మేతి అనేది కొంతమందికి పౌడర్ లాగా సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది, లేదంటే ఇలా మనకి ఆకులాగైనా దొరుకుతుంది. కొంచెం కసూరి మేతిని తీసుకుని హ్యాండ్తో బాగా ప్రెస్ చేసి మొత్తానికి యాడ్ చేయండి. కసూరి మేతి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. కసూరి మేతి మనం లాస్ట్లో ఉన్నప్పుడు యాడ్ చేయాలి, ఎందుకంటే మిడిల్లో యాడ్ చేస్తే ఆ హీట్కి ఒక్కోసారి చేదుగా అయిపోతుంది. కాబట్టి ప్రాసెస్ అంతా అయిపోతుంది అని అనుకున్నప్పుడు యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ బటర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఈ ప్లేస్లో మీరు బటర్ ఆర్ గీ ఏదైనా యాడ్ చేయొచ్చు, అది మీ ఇష్టం. అండ్ ఫైనల్గా చాప్ చేసుకున్న కొరియాండర్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. కొరియాండర్కి క్వాంటిటీ లేదు, మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేయండి. 2 minutes లో ఫ్లేమ్లో ఉంచి అదొక బాయిల్ వచ్చేంత వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, మన యమ్మీ అండ్ టేస్టీ బాజీ కూడా రెడీ అయిపోయింది. ఈ బాజీ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ పల్చగా ఉండకూడదు, అలానే ఎక్కువ గట్టిగా ఉండకూడదు. కొంచెం మీడియం థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసి ఒక తవా పెట్టేసుకుని అందులో 2 స్పూన్స్ బటర్ని యాడ్ చేసి కొంచెం పావుబాజీ మసాలా, సాల్ట్, అలాగే లిటిల్ అమౌంట్ ఆఫ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేయండి. కొంచెం కొరియాండర్ని వేసి ఒక స్పూన్ లేదా ఒక గరిటె తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేయండి. ఈ బటర్ మిక్చర్ అంతా ప్యాన్ మొత్తం బాగా స్ప్రెడ్ చేయండి. దాని తర్వాత మిడిల్కి స్లిట్ చేసుకున్న పావుని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రొటేట్ చేస్తూ ఉంటే మనకి ప్యాన్ పైన ఉన్న మిక్చర్ అనేది పావుకి బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా మిక్చర్ అంతా పావుకి బాగా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత దాన్ని సైడ్ బై సైడ్ రోస్ట్ చేయండి. అంటే పావుని ఒక సైడ్ తిప్పేసి 30 seconds అన్నీ అలాగే ఉంచండి. అప్పుడు అది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతుంది. అలాగా పావుని అన్ని సైడ్స్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని బాగా ఫ్రై చేయండి. అంతే, పావ్స్ కూడా కాల్చుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో కొంచెం బాజీ, పావ్, ఆనియన్ అండ్ లెమన్స్తో సర్వ్ చేయండి. Thanks for watching video and don't forget to subscribe our channel. Bye bye.